అన్నయ్య, మనం వంట త్వరగా పూర్తి చేయాలి. పాపం వదిన 2 రోజుల నుంచి ఏమన్నా తినిందో లేదో. తొందరగా పూర్తి చేయడమే కాదు, వదినికి ఇష్టమైన వంకాయ కర్రీ కూడా చేయాలి. వదినకి పప్పుచారంటే చాలా ఇష్టం రా, అది నేను చేస్తున్నాను. చూడన్నయ్య, మనం ముగ్గురం సీరియస్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వదినకి ఇష్టమైనవి చేయాలని మాత్రమే కాదు, ఇవన్నీ కొంచెమైనా వదిన తినగలిగేలా చేయాలి. అవునరా, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్క, పో అక్క, పోయి స్నానం చేసిరా. ఎందుకు? చెప్తున్నాను కదక్క, పోయి స్నానం చేసిరా. అన్నయ్య, ఇది కదా చారు, చూడు. తిప్పనే తిప్పు, బాగా తిప్పు తిప్పు. తిప్పడం కాదురా, టేస్ట్. ఏదో టేస్ట్. జాగ్రత్త. అయ్యో, చూడు చూసుకో. ఎలా ఉంది? బాగుందన్నయ్య. అనయ్య, సూపర్ అనయ్య. సీతమ్మ గారి కోసం వంటలు చేస్తున్నట్టున్నారు. మరేమనుకున్నావు మారుతి, మా వంట ముందు 40 పాకం కూడా బలాదూరే. బలాదూర్ సంగతి తర్వాత బాబు, మీరు చేసింది తినలేక సీతమ్మ గారు పడిపోకుండా చూసుకోండి. మారుతి, మా వంటనే అవమానిస్తున్నావా? మీ వంట నైపుణ్యాన్ని అనుమానిస్తున్నానండి. అయితే ఓ పని చేస్తాం మారుతి, ముందు మేము రుచి చూస్తాం, ఆ తర్వాతే మా వదినికి పెడతాం. ఏమంటావు? సూపరు, ఇదేదో బాగుంది. మారుతి, నువ్వు వెళ్ళి అవన్నీ సర్దుపో. వెళ్ళు వెళ్ళు. అలాగలాగే. నాని, ఆ డిష్ ఇవ్వు. చూసావా దాక్షాయిణి, అక్క చెయ్యాల్సిందంతా బయట చేసుకునొచ్చి దేవుడికి దండం పెట్టుకుని ఆ తప్పులన్నీ మాఫీ చేయమని అడుగుతోంది. ఏంటో ఈ మనుషుల మనస్తత్వం. ఊరి జనం అన్ని మాటలు అంటున్నా కూడా కొంచెం కూడా భయం లేకుండా ఎదురెలా తిరిగిందో చూసావు కదా. తప్పు చేసి కూడా అలా తెగించటం సీతక్కకి మాత్రమే సాధ్యమేమో. నాని, తీసుకోరా. మారుతి, రెడీయా? రెడీ అండి అయ్యగారు. రే నాని, పదరా, వదిని పిలుచుకోద్దాం. సరే.
వదినా రావదినా. ఎక్కడికి? రావదినా, చెప్తాను రావదినా. రావదినా చెప్తా. ఎక్కడికంటుంటే? మరదలకి వదిన మీద ఎంత ప్రేమ కారిపోతుందో చూసావు కదా, పద చూద్దాం. వదినా రావద్దు. రావదినా. ఎక్కడికి? కూర్చో. కూర్చో. ఏంటిదంతా? నువ్వెప్పుడన్నం తిన్నావో ఏమో, అందుకే మేము ముగ్గురం కలిసి నీకోసం వంట చేసాం వదినా. కూర్చో వదినా. కూర్చో. కూర్చో వదినా. కూర్చో. మ్మ్. ఇదిగోరా నాన్ని. ఎస్. ఆహా. వదిన, కారం తక్కువైనా మా మీద మమకారంతో క్షమించు. వదినా ఉప్పు తక్కువ ఎక్కువ ఉన్నా మన్నించి మా మీద అభిమానంతో తినొదినా. చూస్తావేంటి వదినా, తిను. మీరెందుకు ఇదంతా చేయడం? వదిన, నువ్వు ఇలా తినవు గాని మేమే తినిపిస్తాం. శంకర్ వద్దు. తినొదినా. తినొదినా. అనే నేను తినిపిస్తా. వదినా. అలా కాదు రాని. ఇలా పెద్ద పెద్ద ముద్దలు కలిపి తినదునా. తినిపించండి, తినిపించండి. ఏమాత్రం ప్రేమ తగ్గకుండా గోర ముద్దలు తినిపించండి. తినిపిస్తారు, ఎందుకు తినిపించరు? మనకేనోడైనా మన భర్తలు ఇలా తినిపించారా? మనకన్నవెందుకు తినిపిస్తారు? మన ఒక్క మాట అంటే తిట్లు తినిపిస్తారు. వదిన ఎప్పుడు తిన్నదో ఏమో అని అభిమానంతో 4 ముద్దలు తినిపిస్తుంటే నసపెడతారేంటి? మీ అక్కకి మీరు కూడా దగ్గరుండి కొసరి కొసరి తినిపించాల్సిందే పోయి గుండెను కోసినట్టు మాట్లాడతారేంటి? మీరసలు చెల్లెలేనా? అసలు వాళ్ళు మనుషులైతే కదా. శ్రవణ్, ఏంటా మాటలు? అన్నివక్క, మమ్మల్ని గానేది. నీ మీద ఈగ కూడా వాళ్ళనివని నీ మరుదులు పెళ్ళాల మీద మాత్రం కాళ్ళు దూతారు. ఊరి జనం నువ్వేదో తప్పు చేశావని అన్ని మాటలంటున్నా
వాళ్ళ మీద ఎగబడతారే కాని వాళ్ళన్న దాంట్లో ఏమైనా నిజం ఉందేమోనని గ్రహిస్తారా? గ్రహించరు. ఏం చేస్తాం? వదిన చేసిన తప్పుల్ని కూడా కప్పిపుచ్చేంత ప్రేముంది మరి. అంటే ఏంటి నీ ఉద్దేశం దాక్షాయిని? మా ఉద్దేశం ఏముందిలే అక్క, మమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటున్నారా ఏమన్నానా? నువ్వు మాత్రం ఈ 3 రోజులు అక్కడ ఏం జరిగిందో, అసలు నిన్ను ఎవరు తీసుకెళ్లారో మాత్రం చెప్పకుండా నిజాన్ని మాత్రం కప్పి పెట్టేసి ఎప్పటికీ ఎవ్వరికీ తెలియనివ్వకు. సరస్వతి, ఇప్పుడు అదంత అవసరమా? అరే, వదిన తిరిగి వస్తే పడిన కష్టాలకు ధైర్యం చెప్పాల్సింది పోయి ఏంటా సూటిపోటి మాటలు? మనోళ్ళకి అంత గొప్ప ఆలోచనలు ఎక్కడ వన్నాయా? పెద్దొదిన మనసుకి మాటలతో గాయం చేయడానికి నాలుగుకి కత్తెర్లు పెట్టుకుని సిద్ధంగా ఉంటారు. నాని, అనవసరంగా అనాల్సిన అవసరం మాకేంటి? అక్కని ఎవరెత్తికెళ్లారు అని ఊరు జనం ముందు సమాధానం చెప్పలేదు. వాళ్ళు వెళ్ళాక మన దగ్గర నోరు విప్పి చెప్పట్లేదు. అక్కడ ఏదో జరుగుండకపోతే మరక్క అంత మౌనంగా ఎందుకుంది? జరిగిన దాంట్లో నీ తప్పు లేనప్పుడు నువ్వెందుకక్క పరేషానవుడు? నిన్నెవడెత్తుకుపోయిండో చెప్పి వీళ్ళ నోళ్ళు బంద్ చేయించు. చెప్పదు. ఎందుకు చెప్తుంది? ఎంతైనా అక్క చాలా తెలివైంది కదా. తప్పు చేయనప్పుడు నువ్వెందుకక్క బాధపడ్డావు? నిన్నెవరు తీసుకెళ్లారో చెప్పు. ఆ చేదు నిజం చెప్తే భర్త గుండె, మరదల గుండెలు బద్దలైపో. చెప్పే అవసరం అక్కకి ఎప్పటికీ రాదు. ఎందుకు ఎందుకు మీరిద్దరు ఇలా మాటలతో వేధించుకు తింటున్నారు? నేను మీకు ఏం ద్రోహం చేశాను? రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువులా చూసుకున్నాను. నా పట్ల మీరు ఎలా ప్రవర్తించినా సొంత అక్కలానే గుండెల్లో దాచుకున్నాను. లోకులు కాకులు ఊరి జనం నా మీద నిందలు వేశారంటే దానిలో ఒక అర్థం ఉంది. కానీ నాతో కలిసి ఉంటున్న మీకు కూడా నా వ్యక్తిత్వం ఏంటో తెలీదా? ప్రాణాలు పోయినా ఎలాంటి తప్పుడు పనులు చేయని ఎన్ని సంవత్సరాల మన ప్రయాణంలో మీకు అర్థం కాలేదా? మీరిద్దరు నన్ను తప్పుడు మనిషిని చేసి ఎలా మాటలు అనగలుగుతున్నారు?
ఇందులో నేను దాచిందేమీ లేదు. నేను తిరిగి వచ్చిన తర్వాత సందర్భం రాలేదు కాబట్టి నన్ను ఎవరు కిడ్నాప్ చేశారో మీకెవరికి చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను, నన్ను ఎత్తుకెళ్ళింది రాజశేఖర్. మీరు ఊహించుకుంటున్నట్టు అక్కడ ఏ తప్పు జరగలేదు. నేను జరగనివ్వను కూడా. నా మీద కోపంతో 3 రోజులు అక్కడ ఉంచాడు. తర్వాత తప్పించుకొని నేను పారిపోయి వచ్చాను. ఇది మమ్మల్ని నమ్మమంటావాకా? ఆ రాజశేఖర్కి నీ మీద కోపమే కాదు, కక్ష ఉంది. అలాంటి వాడు నిన్ను ఏం చేయకుండా వదిలేశాడు. నువ్వింకా పవిత్రంగానే ఉన్నావని చెప్తే దాన్ని మమ్మల్ని నమ్మమంటావాకా? దాక్షాయిని, ఒక మాట అనే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. దాంట్లో నిజాలు తెలుసుకోవాలి. ఆధారాలు లేకుండా సాటి ఆడవాళ్ళు, పైగా తోడికోటల్లయ్యుండి మీ అక్క గురించి అసభ్యంగా మాట్లాడటానికి మీకు నోరెలా వచ్చింది? నా రక్తం పంచుకు పుట్టకపోయినా, నా కడుపున పుట్టకపోయినా, నా మరుదులు నా మీద చూపించే ప్రేమ మీరు చూపించకపోయినా పర్వాలేదు దాక్షాయిని. కానీ ఇలా మాటలని బాధ పెట్టడం మాత్రం పద్ధతి కాదు. వదినా, వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోవద్దు వదినా. వదినా, నువ్వు కూర్చో. సీత, వదిలేసి ముందు అన్నం తిను. వదినా, తినొదినా. తినొదినా, కూర్చో. కూర్చో. ఒక అందమైన ఆడపిల్ల 3 రాత్రులు ఎవడి చెంతనో ఉందంటే ఊరుకుంటారా? అంటే నువ్వు చెడిపోలేదా అమ్మా? ఆ మహాసాధ్వి సీతమ్మ తల్లి పేరు పెట్టుకున్నంత మాత్రాన మీ భార్య కూడా అంతే గొప్పదనే ప్రేమ ఉండడం మంచిది కాదు. సీతమ్మ నిగ్రహంగా ఉన్నా వాడెందుకు కూరుకుంటాడో?
ఈ వార్త ప్రపంచం అంతా పాకింది. ఎంతమంది నేను చంపుతావయ్యా?